హాయ్ అండి. మన వ్యూవర్స్ అందరికీ నమస్తే. యాక్చువల్‌గా ఈరోజు పప్పు, ఆనపకాయ కర్రీ, చిక్కుడుకాయ కర్రీ చేశానండి. చిక్కుడుకాయ కూడా మా పొలంలోవే చెప్పాను కదా! ఎలా చేశానో ఒకసారి రెసిపీ చూద్దాం రండి. చిక్కుడుకాయలు ఆల్రెడీ ఫ్రెష్ చిక్కుడుకాయలు ఎలా చేయాలంటే ఇవి నాటు చిక్కుడుకాయలండి. నాటు చిక్కుడుకాయలు కనుక కొంచెం పిక్కలు పెద్దగా ఉంటాయి. ముందే ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని చేయాలవి. లేదు డైరెక్ట్‌గా చేస్తామంటే ఎక్కువ ఎక్సెస్ ఆయిల్ పడిపోతుంది. అందుకని నేను ఉడకబెట్టేసానండి ఆయిల్ అయితే. నేను డైరెక్ట్ వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను ఈరోజు టైం లేక. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి నీకు రెసిపీ అయితే చూస్తున్నాను చూడండి క్లియర్‌గా. నేను 7 వీక్స్ పూజ వీడియో కూడా పెట్టాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. పూజ ఎలా చేయాలి, ఏ రోజు స్టార్ట్ చేయాలి. శనివారం అయితే సరిపోతుందండి. చాలామంది డౌట్స్ అడిగారు, అందుకోసం చెప్తున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి వేగేలోపు నేను దీనికోసం చెప్తున్నాను. ఈ టాపిక్ వినండి. 7 వీక్స్ పూజ కొంతమంది శని త్రయోదశి నాడు ఏకాదశి రోజు, పుష్యమి నక్షత్రం, శ్రవణ నక్షత్రం అలాంటి టైంలోని చెయ్యొచ్చు. ఇప్పుడు మూఢ ఉంది కదా అని చెప్పి అంటున్నారండి. కానీ అది వ్రతం కదా, కొంతమంది చేసేస్తున్నారు. కానీ శనివారం మంచి రోజులు చేస్తే మంచిదండి. ఆటంకాలు వచ్చినా పర్లేదు, ఆ వీక్ వదిలేసి నెక్స్ట్ వీక్ చేసుకోవచ్చు. ఆటంకాలు లేని వారైతే ఆ పీఠం కూడా ఎత్తిపెట్టొద్దు. అండ్ నెక్స్ట్ కలశం పెట్టింది కూడా అలాగే ఉంచేయచ్చు. కానీ కొంతమందికి వీలు కాలేని వాళ్ళు మాత్రం కలశం తీసేయాలండి తర్వాత రోజు మార్నింగే. సాటర్డే ఈవినింగ్ పూజ అయ్యాక మీరు పప్పు, ఆనపకాయ కూడా చూపిస్తున్నానండి చూడండి. మసూర్ దాల్, తర్వాత ఎర్ర కందిపప్పుని మసూర్ దాల్ అంటారు. పెసరపప్పు, కందిపప్పు వేసుకున్నాను. నేను కొంచెం పచ్చిమిర్చి ప్రాసెస్ అంతా చూసేయండి, నేను దానికోసం చెప్పట్లేదు. సాయంత్రం పూజ అయిపోయి హారతి ఇచ్చేస్తాం కదండి. ఇచ్చేసిన తర్వాత మీరు ఒక్కసారి పీఠం కదిపేయాలండి. అంటే దేవుడి ఫోటో చిన్నది కదపాలి, ఒక్కసారి పక్కకు జరపాలి. అప్పుడే మనం సండే టైంలో తీయకూడదు. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదండి. సాటర్డేనే మనం ఆల్రెడీ పీఠం కదిపాము అంటే ఆల్రెడీ దేవుణ్ణి మనము వ్రతం ముగించేసామని అర్థం అండి. ముగించేసాం కనుక ప్రాబ్లం ఏమి ఉండదు. మీరైతే ఆ పని చేయండి. సండే మార్నింగే లేచి స్నానం చేసి పైకి చేసినా ప్రాబ్లం లేదండి, తలకే చేయక్కర్లేదు. ఎందుకంటే పూజ అయిపోయింది కదా. కొంతమంది నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా అని కూడా డౌట్స్ ఉన్నాయి. నాన్ వెజ్ అయితే అస్సలు తినకూడదండి. ఎందుకంటే పూజ ఎవరైతే ప్రారంభించారో వ్రతం వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్ తినకూడదు. నేనైతే తినలేదండి. మా పిల్లలకి మా అమ్మగారు వాళ్ళు పెట్టినా సరే అసలు ఎప్పుడు మేము ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ తింటాము. నా షార్ట్స్, నా వీడియోస్ కూడా ఎక్కువగా నాన్ వెజే ఉంటాయి. 8 వీక్స్ ఏమో తెలియదు కానీ ఏడుకొండలవాడు మాత్రం అస్సలు ఒప్పుకోలేదండి నాన్ వెజ్ తినడానికి. మా పాపకి నాన్ వెజ్ ఇష్టం అని చెప్పి మా అమ్మగారు ఒకరోజు ఎగ్ పెట్టారు స్కూల్కి వెళ్ళినప్పుడు. వాళ్ళ ఊరి నుంచి స్కూల్కి వెళ్తుంది. ఆ రోజు వామిటింగ్ అయిపోయింది. తర్వాత ఫిష్ కర్రీ చేసాము, ఆ రోజు కూడా వామిటింగ్ అయిపోయింది. ఆ రోజు కూడా మా అమ్మగారే పెట్టారు, నార్మల్గా తనకి ఇష్టము అని చెప్పి. కాకపోతే అలా కూడా పడలేదు. ఆ తర్వాత 8 వీక్స్ కంప్లీట్ అయిన నెక్స్ట్ డే నుండి మేము తినేస్తున్నామండి. అలాంటిది ఏం లేదు. అందుకే ఏడుకొండలవాడు దయ అంటే అన్నీ ఉన్నట్టే అంటారు. కానీ ఆయన చాలా పవర్ఫుల్ అండి. ఆయనతో ఎవ్వరు పెట్టుకోకూడదు. అదైతే నేను నిజంగా రియల్గా ఫీల్ అయ్యాను కనుక మీ అందరితో ఈ విషయాన్ని షేర్ చేస్తున్నాను. మొత్తం కర్రీ కూడా ప్రాసెస్ అయితే నేను క్లియర్గా అన్నీ చూపించానండి వీడియోలో, అందుకే మెన్షన్ చేయట్లేదు. ఇది చాలామంది మూడో కూడా అయిపోతుంది 13వ తారీఖు నుంచి. 16 నుంచి అన్నీ మంచి రోజులే కనుక సాటర్డే ఏకాదశి తిథి కానీ, చతుర్దశి, త్రయోదశి తిథి కలిగినప్పుడు కానీ సాటర్డేనే మాత్రం పూజ ప్రారంభించాలి. నేను సాటర్డే కార్తీక మాసంలో చేశానండి. సో నాకు 2 ఏకాదశులు కలిసి వచ్చాయి. చాలా బాగా చేసుకున్నాను అంటే నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను. యాక్చువల్గా ఆ రోజు వీడియో తీసే అంత టైం లేదు. 7 రకాల పిండి వంటలు, 7 రకాల ప్రసాదాలు ఎన్నైనా చేసుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చండి. ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలని మనకి ఎంత కలిగితే అంత చేసుకోవచ్చండి. భగవంతుడికి పెట్టింది ఏమీ ఊరికే పోదు అని నా అభిప్రాయం. అందుకని చెప్పి నాకు నచ్చిన విధంగా నేను చేసుకున్నానండి. ఆయన అలా చేయిస్తాడని కూడా నేను అనుకోలేదు. కానీ అలా కుదిరేసాయి అన్నీ. అందుకే నేను మీతో
షేర్ చేస్తున్నాను. షార్ట్స్ యాడ్ చేయడం వల్ల నేను ఇంత వాయిస్ పెట్టలేదు, ఇంత క్లియర్‌గా చెప్పట్లేదండి. ఈరోజు నాకు ఈ టైం దొరికింది, ఎలాగో ప్రాసెస్ అంతా క్లియర్‌గా చూపిస్తున్నానని నేను పూజ కోసం అయితే అంతా చెప్తున్నాను. నేను రియల్‌గా ఫీల్ అయింది మీ అందరితో షేర్ చేస్తున్నానండి. అంతే. మీకు నచ్చిన విధంగా చేయొచ్చు. వడపప్పు, పెసరపప్పు, వడపప్పుని చెలిమిడి 7 కాకుండా 2 ప్రమిదలు చేసి 7 ఒత్తులు వెలిగించినా పర్లేదండి. కానీ వ్రతంలో కథలో అయితే నాకు మట్టి ప్రమిదలనే ఉందండి. అందుకని నేను మట్టి ప్రమిదలు కూడా చేశాను. అలాగనే చలివిడి ప్రమిదలు కూడా చేసి పెట్టుకున్నానండి. నేను షార్ట్ అప్లోడ్ చేశాను పూజా విధానం అంతా కూడా. ఒకసారి చూడండి 7 వారాల పూజ. కానీ నేను ఇంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. అందుకోసమని నేను ఇంత క్లియర్‌గా చెప్తున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే క్లియర్‌గా అడగండి, కమెంట్ చేయండి. నేను కంపల్సరీగా రెస్పాండ్ అవుతాను. కలశ అలవాటు అంటే కొంతమంది కలిసి పెట్టుకోవచ్చా, కలిసి పెట్టుకోకూడదు. నేను కూడా చాలా సెర్చ్ చేసి చేశానండి. అదేంటో తెలీదు గానీ నేను ఏడుకొండలవాడ పూజ చేద్దాము అనుకున్నప్పుడల్లా నాకస్సలు ఇంకా ఆయనే కల్లో ఉన్నట్టు అలా అనిపించేసేదండి. ఈ పూజ ఎలా అయినా చేసేయాలని చెప్పి ఒక 2 వీక్స్ పోస్ట్‌పోన్ చేశాక, థర్డ్ వీక్ నాకు వీలైన తర్వాత స్టార్ట్ చేశానండి. నాకు 8 వీక్స్ ఏ అడ్డంకి కూడా కలగలేదు. మొత్తం అయిపోయింది. మేము సాటర్డేస్ మాత్రం ఆనియన్ తినేవాళ్ళం కాదండి. సాటర్డేస్ వ్రతం చేస్తున్నప్పుడు దేవుడు నైవేద్యాలు, ప్రసాదాలు అందరికీ తాంబూలాలు అదే ముత్తైదులకు భోజనాలు పెట్టినప్పుడు కూడా జాకెట్ ముక్క ఇదే రవికాయ ఇచ్చేయొచ్చండి. లేదా గాజులు కూడా ఇచ్చుకోవచ్చు. ఏడుకొండలవాడ వ్రతం కదా, లక్ష్మీదేవి అమ్మగారు కూడా మెయినే కదా, ఇలా చేయాలంటే మనకి ఎంత ఉందో ఆ విధంగా చేయొచ్చండి. దీనికోసం ఎక్కువగా ఆలోచించొద్దు. పానకం కూడా తయారు చేసే విధానం కూడా చాలా ఈజీ అండి. బెల్లము, మిరియాలు, చిన్నది యాలకులు, తులసాకులు అండి వాటర్లో వేసేయాలి అంతే. ఇంక అంతకు మించి ఏం లేదు. పానకం ఇవే మెయిన్ అండి. లడ్డూలు అయితే నేను కొని తెచ్చినవి ఏమీ పెట్టలేదండి, ఒక్క ఫ్రూట్స్ తప్ప. నా దగ్గర అవైలబుల్ ఉన్నవి మాత్రమే నేను పెట్టుకునేదాన్ని. ఒక్కొక్క రకం ప్రసాదం చేసేదాన్ని. లడ్డూలే చేయాలి, చిమ్మిడుండలే చేయాలంటే నాకు 2 వీక్స్ అయింది. లాస్ట్ వీక్ కూడా నేను చిమ్మిడుండలు చేశానండి. కొంతమంది శని శని దోషాలు పోవడానికి ఏడుకొండలవాడు వరం ఇచ్చాడండి శనీశ్వరుడికి. అందుకే నల్ల బట్టలు కట్టుకోవాలి, మన ఇష్టం అండి. ఏడుకొండలవాడికి నిండుగా ఉంటే చాలండి, మనం లక్ష్మీదేవి అమ్మవార్ల. అంతే, అంతకు మించి ఏం లేదు. మీరు ఎలా ఉంటే ఎలా వీలైతే అలా చేయండి. కానీ మన మనసు దేవుడి మీద నిమగ్నమై ఉంటే చాలు. అంతకు మించి ఎలాంటి ఆడంబరాలు చేయాల్సిన అవసరం లేదండి పూజలో అయితే. ఆ కథలో చెప్పిన విధంగా చేయడం మంచిది అని చెప్పి తాంబూలాలు ఇచ్చుకోవడం అండి, అంతే. తాంబూలం అంటే అరటిపండు, చెక్కలు. రెండు చెక్కలు ఇవ్వాలండి, ఎందుకంటే మనం ముత్తైదుకు తాంబూలం ఇస్తున్నాం కనుక. 2 చెక్కలు, 2 కాసులు వీలైనంత వరకు. 2 తమలపాకులు ఇస్తే సరిపోతుందండి, అంతే. అంతేగాని వీళ్ళు ఇలా చేశారు, ఇలా చేయాలి, అలా ఎన్నో ట్రోల్స్ చూశానండి, షార్ట్స్ కూడా నేను వీడియోస్ చూశాను. ఇలా చేయాలి, అలా చేయాలి, ఏమీ లేదండి అది. మీరు ఒక బుక్ కొనుక్కోండి, లేదు అంటే మీరు ఫోన్లోనే చూసేస్తాను, ఫోన్లో చదివేసుకుంటాను అంటే ప్రాబ్లం కూడా లేదు. అది వెంకటేశ్వర స్వామి సుప్రభాతం కథ అంతా ఉంటుందండి చాలా నీట్‌గా. కాకపోతే తెల్లవారి సూర్యోదయంకు ముందే చేస్తే చాలా పవర్ఫుల్‌గా ఉంటుంది, చాలా వైబ్రేటెడ్‌గా కూడా ఉంటుంది. మన మనసు, మన ఇల్లు కూడా అలానే ఉంటుందండి. కనుక మీరైతే అలా ట్రై చేయండి. నేను ఎర్లీ మార్నింగ్ 2కి లేచేదాన్నండి. 2 నుంచి చేస్తే నాకు 6:30, 7 అయ్యేది. నాకు చిన్నపిల్లలు ఉండేవాళ్ళు, నేను త్వరగానే లేచి చేసుకునేదాన్నండి. 6 అయ్యేది మొత్తం అంతా పూజ కథ అయితే. ఆ బుక్లో నేను చదివిన బుక్ కూడా షేర్ చేస్తాను. అది 41 పేజెస్ ఉందండి. అందువల్ల నేను ఆ 41 పేజెస్ ఎర్లీ మార్నింగే చదువుకునేదాన్ని. ఈవినింగ్ ఓన్లీ నేను కథ, వెంకటేశ్వర స్వామి అష్టకం, లక్ష్మీదేవి అష్టకం, పద్మావతి అమ్మవారి అష్టకం చదువుకొని నేను హారతి పాట ఇచ్చేసేదాన్నండి. సాయంత్రం అంతా చదవడానికి మా పిల్లలు చదివించేవారు కాదు. సాయంత్రం కూడా నేను ఏదో ఒక ప్రసాదం, లడ్డూలే అంటే లడ్డూలు నేను 7వ వారం మాత్రమే చేసుకున్నానండి. 8వ వారం అనేది మనకు నచ్చి చేస్తున్నాం.
కానీ ఆ పూజ శాస్త్రంలో ఉన్నంత వరకు 7 వారాలేనండి. అందువల్ల మ్యాక్సిమం వడ్డీ వారం ఇష్టం అని ఏడుకొండల వాడికి మనం రూపాయి ఇస్తే రూ. 2 వేద్దాం అనుకుంటాం కదా! అలాగే ఈ పూజ కూడా అండి 7వ వారం తర్వాత 8వ వారం కూడా చేసుకుంటున్నాం. కనుక నేనిచ్చే వీలు కాని పక్షంలో మాత్రమే 8వ వారం చేయండి. మ్యాక్సిమం 7వ వారం చేసేయడానికే ట్రై చేయండి. 7వ వారంతోనే లాస్టు యాజ్ పర్ అదే ముందు నుంచి వస్తున్న శాస్త్రాల ప్రకారం అయితే ఇది 7 వారాల పూజేనండి. 8 వారాల పూజ కాదు. మనకు నచ్చి చేస్తున్నాం. 7వ వారం అయిపోయిన తర్వాత మీరు 8వ వారం మీకు దగ్గరలో ఉన్న నేను ప్రతి వారం కూడా గుడికి వెళ్ళేదాన్నండి. రాములవారి టెంపుల్ కంటే ఆయన వెంకటేశ్వర స్వామి అవతారమే నాకు దగ్గరలో ఉండేది. మా అమ్మ వాళ్ళ ఊర్లోనే ఉంది వెంకటేశ్వర స్వామి గుడి. మిగతా 6 వారాలు ఆ గుడికి వెళ్ళాను. 8వ వారం నేను వాడపల్లి వెళ్ళాను. యాక్చువల్గా తిరుపతి వెళ్దాం అనుకుని నేను డిసైడ్ అయ్యానండి. కానీ తిరుపతి వెళ్ళడానికి అవ్వలేదు అంత త్వరగా నాకు. నేను నెక్స్ట్ మంత్ మార్చ్ 1న వెళ్తున్నాం తిరుపతి అయితే. కానీ నేను ముడుపు కట్టాను. ఎందుకు ఆటంకాలు ఏమైనా వస్తాయేమో అని చెప్పి నేను వాడపల్లి వెళ్ళి 8వ వారం పూజ చేసుకొని వాడపల్లి వెళ్ళి వచ్చి ఈవినింగ్ శనివారమేనండి. శనివారం వచ్చి పరమాన్నం వండేసానండి. అంతే, ఏమి ఎక్కువగా చేయలేదు. పరమాన్నం పెట్టి వాడపల్లి నుంచి తెచ్చిన లడ్డూలు ప్రసాదంగా చేసి నాకు తెలిసిన వాళ్ళకి ప్రసాదం ఇచ్చేసానండి అదే రోజు. నేను 8 వీక్స్ అలా కంప్లీట్ చేసి సండే నుంచి నార్మల్గా ఒక సాటర్డేస్ మాత్రమే పూజ చేస్తున్నప్పుడు నేను వెల్లుల్లిపాయ తినేదాన్ని కాదు. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండి ఈవినింగే భోంచేసేదాన్నండి. కానీ ఏడుకొండలవాడికి నేను మధ్యాహ్నం భోజనం పెట్టేసేదాన్ని. నేను ఉపవాసంతో ఉన్నానని ఆయన్ని ఉపవాసంతో ఉంచమనడం కరెక్ట్ కాదు కదండి. నేను ఒక పళ్ళెంలో అన్నం, పప్పు, ఏదో ఒక సాంబార్ కానీ ఏదో నాకు నచ్చిన కర్రీ నేను చేసి పెట్టేసేదాన్ని. అదే నేను సాయంత్రం తినేదాన్ని. మా హస్బెండ్ ఉపవాసం ఉండేవారు కాదు. ఆయన డ్యూటీల వల్ల. ఒకవేళ ఆయన వస్తే ఆయన మధ్యాహ్నమే తినేసేవారు. అంతే అండి. ప్రాసెస్ అయితే ఇలా చేసుకోవచ్చు. చాలామంది చాలా రకాలుగా చెప్తున్నాను. నేను చాలా క్లియర్గా చెప్పాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఎవరికి ఏముందో 7 రకాల నేను 7 రకాలకు సంబంధించినవన్నీ 7వ వారమే చేశానండి. ఫస్ట్ వారం నాకు అందుబాటులో ఉన్నంత వరకు చేశాను. నేను 7 వీక్స్ ఫొటోస్ తీసినవన్నీ ఒకవేళ ఉంటే నేను అది కూడా షేర్ చేస్తానండి. ఎలా చేశాను ఏంటి అనేది. నేను యూట్యూబ్ న్యూగా స్టార్ట్ చేశాను. 7 వారాల పూజలో ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేయలేదండి. యాక్చువల్గా పూజ ఫోటో పెట్టినప్పుడు చాలా వీడియో వైరల్ అవుతుందని నాకు ఇంట్రెస్ట్. సరే, ఏడుకొండలవాడు ఇలా కూడా చేయించుకోమన్నాడు. ఆయన పరిచయం అందరికీ ఇవ్వడం మంచిదే కదా అనుకొని చెప్పి నేను ఇది స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసి యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను. అందుకే మీకు ఇంత క్లియర్గా చెప్తున్నాను. నాకున్న డౌట్స్ చాలామందికి ఉండొచ్చు అని చెప్పి. వినాయకుడు విశ్వకేశుని పూజ అంటే శనీశ్వరుడు, ఆయన వినాయకుడు రూపంలో పెట్టి ఆయనకి బెల్లం పెట్టేదాన్నండి. అంతే. నువ్వుల లడ్డూలు వీలైతే చేసేదాన్ని, లేదంటే నేను కంపల్సరీగా చెయ్యాలి. దేవుడు ఏది కంపల్సరీగా చేయాలని మనం ఎంత ప్రీతితో భక్తితో ఆయనకి చేసామండి అంటే నిండుగా ఉంటే అలంకరణ ప్రియుడు కదా. మ్యాక్సిమం నేను తులసిమాల కంపల్సరీ, పువ్వులు కంపల్సరీగా కొనేదాన్నండి ప్రతి వీక్. మిగతావన్నీ నా తాహతకు తగ్గట్టు నాకు ఇంట్లో ఉన్నవి మాత్రమే నేను పెట్టి చేసేదాన్ని. 7 వీక్స్ పూజ నాకు ఎందుకో బాగా చెయ్యాలి అనిపించింది. ఫ్రెష్ చిక్కుడుకాయలండి, బాగా నాటు చెయ్యాలనిపించి చిక్కుడుకాయలు నేను మా ఇంట్లో చేశానండి. పండినవే. ఇదిగోండి, ఇవే ఫ్రెష్ అందుకోసం చిక్కుడుకాయలు. ఇది షేర్ చేస్తాను. ఫ్రంట్ ఎంతమంది ఉన్నారు చేప చిక్కుడుకాయ వెనక ఫేమస్ అప్లోడ్ ఉన్న అయిందా? వాళ్ళు? థ్యాంక్ యూ. చెప్పండి.